మనం పూర్వజన్మలో చేసిన అప్పులు, తప్పులు, కర్మలు ఈ జన్మలో ప్రభావాన్ని చూపిస్తాయా? పూర్వజన్మ కర్మఫలాలు ఈ జన్మలో ఎప్పుడు ఎలాంటి వాటి ప్రభావాన్ని చూపిస్తాయి? మరి మానవుడు వాటి నుండి తప్పించుకోగలడా? దీనిని ఒక చిన్న కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. అలాగే వీడియోను లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఒక ఊరి పక్కన ఉన్న అడవిలో ఒక గురువు తన ఆశ్రమాన్ని నిర్మించుకొని అందరికీ కర్మ సంబంధమైన ఉపదేశాలను చెబుతూ ఉండేవాడు. ఆయన వద్దకు చాలా దూరం నుండి ఆయన చెప్పే ఉపదేశాలను వినడానికి జనాలు వచ్చేవారు. ఒకరోజు ఒక శిష్యుడు ఆ గురువు వద్దకు వచ్చి, గురుదేవా, నాకు ఒక సందేహం వచ్చింది. గురుదేవా, మానవుడు తాను చేసిన కర్మ ఫలితాలను ఈ జన్మలో ఖచ్చితంగా అనుభవిస్తాడా? పూర్వజన్మలో చేసిన అప్పులను ఈ జన్మలో ఖచ్చితంగా తీర్చవలసిందేనా? పూర్వజన్మ కర్మ ఫలాల నుండి మానవుడు తప్పించుకునే ఏదైనా ఉందా? అలాగే మానవుడు మరణించిన తర్వాత తన ఆత్మ వెంట ఏమైనా వెళ్తాయా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు చాలా మంచి ప్రశ్నే అడిగావు. మానవుడు మరణించిన తర్వాత కూడా తన వెంట కొన్ని విషయాలు వెళ్తాయి. దాని ప్రభావమే వచ్చే జన్మలో కూడా అతనిపై ఉంటుంది. అలాగే పూర్వజన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో మానవునిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో, ఎలాంటి విషయాలు వచ్చే జన్మలో మానవునిపై ప్రభావం చూపిస్తాయో ఒక మంచి కథ ద్వారా చెబుతాను. దానిని విన్న తర్వాత నీకు పూర్తిగా అర్థమవుతుంది అంటూ ఆ గురువు కథను చెప్పటం ప్రారంభించాడు. పూర్వం ఒక ఊరిలో సుధాముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుమతి. సుధాముడు అత్యంత పేద కుటుంబంలో జన్మించాడు. కానీ చాలా తెలివైనవాడు. అతను ఎంతో కష్టపడుతూ ధనం సంపాదిస్తున్నాడు. ఎల్లప్పుడూ ధనాన్ని ఎలా సంపాదించాలా అనే ఆలోచనలోనే ఉండేవాడు. ఇక అతని భార్య సుమతికి ధనం అంటే అత్యంత ఆశ. వారికి రోజురోజుకి ధనంపై ఆశ మరింతగా పెరిగిపోయింది. తొందరగా ధనవంతులు కావాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. అతని వద్ద కొద్దిగా ధనం ఉన్నప్పుడు దాన ధర్మాలు చేసేవాడు. సాధువులకు సేవలు చేసుకునేవాడు. అందరికీ సహాయం చేసేవాడు. కానీ ఇప్పుడు అతని వద్ద ధనం పెరుగుతూ ఉండటంతో దాన ధర్మాలు, సేవలు, భక్తి అన్నీ వదిలేసి కేవలం ధనం సంపాదించడంలోనే దృష్టి పెడుతున్నాడు. ఇంతకు ముందు ద్వారం ముందుకు ఎవరైనా వస్తే, చదువు వస్తే అతను ఎంతో ఆనందించి వారికి దాన ధర్మాలు చేసి సేవ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఎవరైనా సాధువులు ఇంటి ముందుకు వస్తే ధనం ఖర్చు అవుతుందని వారిని ఉట్టి చేతులతోనే ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపించేస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక సాధువు అతని ద్వారం ముందుకు వచ్చి ఇలా అంటున్నాడు, నాయనా, నేను ఒక సాధువును. నేను కాశీయాత్ర వెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ మీ ఊరిలో చీకటి పడిపోయింది. ఈ రోజు రాత్రి నాకు ఉండటానికి కొద్దిగా చోటు ఇవ్వండి. నేను ఎంతో ఆశతో మీ ఇంటి ముందుకు వచ్చాను అని అంటాడు. ఆ సాధువు మాటలు విన్న సుధాముడికి ఆ సాధువులో ఏదో ఒక తేజస్సు కనిపించింది. అతన్ని వెనక్కి పంపితే ఏమైనా శపిస్తాడేమోనని భావించి అతనికి నమస్కరించి, మహాత్మా, నీకు సేవ చేసుకోవటం మా అదృష్టం. అది నా ధర్మం కూడా. మీరు ఇక్కడ ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, చాలా సంతోషం. నీలాంటి వారు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఇక సాధువు చెప్పిన ఆ మాటలు వినగానే సుధాముడు పొంగిపోయాడు. తనను తాను గొప్పగా భావించుకున్నాడు. ఇక సాధువుని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. తినడానికి రుచికరమైన భోజనం సిద్ధం చేశాడు. ఆ సాధువును చూసినప్పటి నుండి సుధాముడి మనసులో భక్తి మొదలైంది. ఇక సాధువు భోజనం చేసి భార్యాభర్తలతో మాట్లాడుతూ కూర్చున్నాడు. అప్పుడు సుధాముడు, మహాత్మా, మీరు సాధువుగా ఎలా మారారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నా వయసు పెరిగిపోయింది, వృద్ధాప్యం వచ్చింది. జీవితాంతం గృహస్థుడిగానే ఉండాలా? భక్తి కూడా ఉండాలి కదా. నేను నా జీవితంలో చాలా ధనం సంపాదించాను. నాకు 3 కుమారులు, 1 కుమార్తె. నా ధనం, ఆస్తులు నలుగురికి సమానంగా పంచేశాను. ఇక మిగిలిన జీవితాన్ని తీర్థయాత్రలు చేస్తూ గడపాలని నిర్ణయించుకుని ఇలా తిరుగుతూ ఉన్నాను అని అంటాడు. అప్పుడు సుధాముడు, మహాత్మా, మీరు మొత్తం ధనం, ఆస్తులు అన్నీ మీ సంతానానికే ఇచ్చేశారు. మరి మీకంటూ మీ వద్ద ఏమీ ఉంచుకోలేదా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నా చేతిలో ఉన్న ఈ కర్రను చూసావా? ఇది ఉట్టి చేతికర్ర కాదు. ఇందులో 500 బంగారు నాణేలను దాచి ఉంచాను.
తీర్థయాత్రలకు వెళ్తున్నాను కదా, అక్కడ ధనం అవసరం ఉంటుంది కదా అని అంటాడు. ఇలా మాట్లాడుతూ ఆ సాధువు నిద్రలోకి జారుకున్నాడు. కానీ సుధాముడికి మాత్రం నిద్ర రావటం లేదు. ఆ సాధువు చేతికరని చూస్తూ కూర్చున్నాడు. వాటిలోని బంగారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి అనుకుంటున్నాడు. అతనిలో ఆశ మొదలైంది. కానీ తన అంతరాత్మ మాత్రం తప్పు అని చెబుతుంది. కానీ మనసు మాత్రం ఆ 500 బంగారు నాణాలపై పడింది. అప్పుడు అతని భార్య అతని వద్దకు వచ్చి, మీరు ఏమి ఆలోచిస్తున్నారు? మీరు ఆ 500 బంగారు నాణాల గురించి ఆలోచిస్తున్నారు కదూ, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఆ సాధువు మనతో చాలా సేవలు చేయించుకున్నాడు, మనకు ధనం కూడా ఖర్చు అయింది కదా అని అంటుంది. అప్పుడు సుధాముడు, సుమతి అంతరాత్మ ఆ పని చేయడానికి ఒప్పుకోవటం లేదు. అతిథికి సేవ చేయటం మన ధర్మం. మనం అతని ధనం దొంగలిస్తే మనకు పాపం తగులుతుంది. మనం అలా చేయకూడదు అని అంటాడు. అప్పుడు అతని భార్య, మీరు వ్యర్థమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ సన్యాసి వృద్ధుడైపోయాడు. ఎప్పుడు మరణిస్తాడో ఎక్కడ మరణిస్తాడో తెలియదు. అంతేకాదు అతని వెంట ఎవరూ లేరు. చివరి సమయాన్ని గడపడానికి కాశీ వెళ్తున్నాడు. అతను తిరిగి వస్తాడో రాడో నువ్వేమీ ఆలోచించకుండా ఆ బంగారు నాణాలను తీసుకో. ఆ భగవంతుడు కూడా దీనికోసమే అతన్ని ఇక్కడకు పంపించినట్టుగా ఉన్నాడు. అందుకే అతను మన వద్దకు చేరుకున్నాడు. ఏ విషయాన్ని అయితే గుప్తంగా దాచి ఉంచాలో ఆ విషయాన్ని మనకు చెప్పేశాడు అని అంటుంది. అప్పుడు సుధాముడు, సరే అయితే అలాగే చేస్తాను అని అంటాడు. లోభం అతనిలోని ధర్మాన్ని ఓడించింది. సుధాముడు ఆ సాధువు చేతికరని తీసుకున్నాడు. అతని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. తన అంతరాత్మ తాను చేస్తున్నది తప్పు అని చెప్పినా లోపల ఆ తప్పును చేయమంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఆ కర్రను తీసి అందులో ఉన్న 500 బంగారు నాణాలను తీసుకుని దానికి బదులుగా ఇనుము నాణాలను అందులో ఉంచి యథావిధిగా ఆ కర్రను సాధువు పక్కన ఉంచారు. మరునాడు ఉదయాన్నే సాధువు స్నానం చేసి ప్రయాణానికి సిద్ధమైనాడు. కానీ ఇటు తాను చేసిన దొంగతనం ఎక్కడ బయటపడుతుందేమోనని సుధాముడు గజగజ వణికిపోతున్నాడు. కానీ ఆ సాధువుకు దీని గురించి ఏమీ తెలియదు. అతను నవ్వుతూనే మాట్లాడుతున్నాడు. అప్పుడు సుధాముడు, మహాత్మా, నాకు వివాహం జరిగి చాలా కాలం గడిచిపోయింది. కానీ నాకు సంతానం కలగలేదు. మీరు మా కోసం సంతానం కలిగేలా ఆ దేవుణ్ణి ప్రార్థించండి. మీలాంటి మహాత్ముల ప్రార్థనలు ఆ భగవంతుడు వింటాడు. మేము పాపాత్ములం, మా మాటలు ఆ భగవంతుడు వినడు అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నేను తప్పకుండా నీకోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అంటూ ఆ సాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అతను వెళ్ళిపోగానే సుధాముని భయం మొత్తం తొలగిపోయింది. కానీ తాను చేసిన తప్పుకు కర్మ ఫలితం ఎలా లభిస్తుందో అనే కొత్త భయం మొదలైంది. మానవుడు వర్తమానంలోనే అవసరాల కోసం తప్పులు చేస్తాడు, కానీ భవిష్యత్తులో దాని ఫలితం గురించి ఏమాత్రం ఆలోచించడు. అటు ఆ సాధువు కాశీనగరానికి చేరుకున్నాడు. అక్కడ భగవంతుణ్ణి దర్శించుకుని ఎంతో సంతోషించాడు. అక్కడ గొప్ప గొప్ప సాధువులను దర్శించుకున్నాడు. అతని మనసు భక్తిలో లీనమైపోయింది. ఆ రోజు రాత్రి అందరూ సాధువులతో కలిసి నిద్రించాడు. మరునాడు ఉదయం స్నానం చేసి అక్కడ అందరికీ వంట వండి భోజనం పెట్టే వ్యక్తిని పిలిచి ఇలా అంటున్నాడు, చూడండి, నేను ఇక్కడకు వచ్చే భక్తులకు సాధువులకు భోజనం పెట్టాలనుకుంటున్నాను. అలాగే వారికి వస్త్రదానం చేయాలనుకుంటున్నాను. కోరిక అందరికీ సరిపోయేలాగా రుచికరమైన భోజనం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వంట మనిషి, మహాత్మా, అందరికీ వండడానికి అలాగే అందరికీ వస్త్రదానం చేయడానికి దాదాపుగా 400 నుండి 500 బంగారు నాణాలు ఖర్చు అవుతాయి. మరి మీ వద్ద అంత ధనం ఉందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నేను నీకు ఉదయం 500 బంగారు నాణాలను ఇస్తాను. నువ్వైతే రుచికరమైన వంటలను అలాగే దానం చేయడానికి వస్త్రాలను సిద్ధం చేయు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇక మరునాడు ఉదయాన్నే ఆ సాధువు చెప్పినట్టు రుచికరమైన భోజనాలు వండి అందరికీ అన్నదానం అలాగే వస్త్రదానం చేశారు. భోజనం చేసిన తర్వాత అందరూ ఆ సాధువుని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అందరూ తన గురించి గొప్పగా పొగుడుతూ ఉండటంతో అతను చాలా సంతోషించాడు. ఇక సాయంత్రం అయ్యింది. వంట చేసే వ్యక్తి ఆ సాధువు వద్దకు వచ్చి, మహాత్మా, భోజనాలకు వస్త్రాలకు కలిపి మొత్తం 400 బంగారు నాణాలు ఖర్చు అయ్యాయి. వాటిని ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నువ్వు కొద్దిసేపు ఇక్కడే ఉండు, నేను నీకు ధనం ఇస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఆ కర్రను విప్పి చూశాడు.
ఆ కర్రల్లో ఉన్న ఇనుము నాణాలను చూసి అతని గుండె ఆగినంత పనైంది. తనను తాను నమ్మలేకపోతున్నాడు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. కళ్ళల్లో నుంచి నీళ్లు వలవల రాలుతున్నాయి. అటు వంట మనిషికి ధనం ఇవ్వాలి. నేను ధనం ఇవ్వకపోతే ఇప్పటి వరకు గొప్పగా చెప్పుకున్న వారంతా ఇప్పుడు తిట్టుకుంటారు. అతనిలో భయం పెరిగిపోయింది. ఇక నేను బయటకు వెళ్ళినా నా మొహాన్ని వారికి చూపించుకోలేను. దానికంటే నా ప్రాణాలు వదలాల్సిందే అంటూ ఒక తాడును తీసుకుని ఉరివేసుకోవడానికి పైన కట్టాడు. అప్పుడు ఆ సాధువు యొక్క అంతరాత్మ ఆత్మహత్య మహాపాపమని చెబుతుంది. కాని నిరాశ అతడిని ముంచేసింది. చివరికి ఉరివేసుకుని తన ప్రాణాలను వదిలేశాడు. ఆ కొద్దిసేపటికే ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ చాలా బాధపడతారు. చివరికి ఆ వంట చేసిన వ్యక్తి మరికొంత ధనం ఖర్చు చేసి అతని అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఇలా కొద్ది కాలం గడిచిపోయింది. ఆ సాధువు చనిపోయాడు. కానీ అతని ఆశీర్వాదం వల్ల సుధాముడికి ఒక మగబిడ్డ జన్మించాడు. సుధాముడికి చాలా సంతోషం కలిగింది. చాలా గొప్పగా నగరమంతా ఎంతో ఖర్చు చేసి విందును ఏర్పాటు చేశాడు. కుమారునికి సాకేతుడు అని నామకరణం చేశాడు. ఆ బాలుడి మొహంలో తేజస్సు ఉండేది. చిన్ననాటి నుండే ఎంతో తెలివిని ప్రదర్శించేవాడు. అందరూ ఆ బాలుడి మొహంలో తేజస్సు ఉంది అని గుర్తించారు. ఎంతగానో మెచ్చుకునేవారు. అది చూసి తండ్రి పొంగిపోయేవాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ బాలుని విద్య నేర్చుకోవడానికి గురుకులానికి పంపించారు. చాలా తక్కువ కాలంలోనే అన్ని విద్యలను అభ్యసించాడు. అన్నిటిలో ముందే ఉండేవాడు. ఇటు సుధాముడికి మాత్రం ఎప్పుడూ తాను చేసిన తప్పు గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉండేవాడు. దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. అలాంటి తప్పు నేను ఎందుకు చేశాను అంటూ తనను తాను నిందించుకునేవాడు. ఆ గురువు వద్ద దొంగతనం చేసిన 500 బంగారు నాణాలను ఒక ఎర్రటి మూటలో కట్టి పెట్టెలో పెట్టి ఉంచాడు. వాటిని మళ్ళీ ఆ సాధువుకి తిరిగిచ్చేయాలనుకున్నాడు. ఆ సాధువు జాడ కోసం చాలా వెతికాడు. కానీ ఆయన జాడ ఎక్కడా లభించలేదు. ఇలా సమయం గడిచిపోయింది. మెల్లిమెల్లిగా సుధాముడు కూడా ఈ విషయాన్ని మర్చిపోయాడు. కానీ ఆ బంగారు నాణాలు మాత్రం ఆ పెట్టెలో అలాగే ఉన్నాయి. ఇలా కాలం గడిచిపోయింది. ఆ బ్రాహ్మణుడి కుమారుడైన సాకేతునికి 21 సంవత్సరాలు వచ్చాయి. అతనికి వయసుతో పాటు ఒక వ్యాధి కూడా వచ్చింది. అతని వైద్యం కోసం చాలా ధనం ఖర్చయిపోయింది. కానీ రోగం మాత్రం తగ్గటం లేదు. ఒక రోజున సుధాముడు తన భార్య పిల్లలతో కలిసి దైవ దర్శనానికి కాశీ వెళ్లాలనుకున్నాడు. మరునాడు ఉదయమే ముగ్గురు బయలుదేరారు. అక్కడికి చేరుకుని ఒక ఆశ్రమంలో ఉంటున్నారు. ఇలా 2 రోజులు అక్కడే ఉన్నారు. సాకేతుడు ఎల్లప్పుడూ సాధువుల వద్దనే కూర్చుని ఉండేవాడు. వాళ్లతోనే అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. అతనిలో వైరాగ్యం రావటం మొదలైంది. దీనులను పేదవారిని చూస్తే వారికి తప్పకుండా సహాయం చేసేవాడు. అది చూసిన తండ్రి సుధాముడు చాలా బాధపడేవాడు. కానీ ఏమీ అనేవాడు కాదు. అతని ఒక్కగాని ఒక కొడుకు అతడిని ఎంతో గారాబంగా పెంచుకున్నాడు. ఎంత కోపం వచ్చినా కొడుకుని చూడగానే తన కోపం తగ్గిపోయేది. మరునాడు సాయంత్రం సాకేతుడు భజన చేసి వస్తుండగా అతనికి ఒక వృద్ధుడు ఏడుస్తూ కనిపించాడు. అప్పుడు సాకేతుడు ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, ఏం చెప్పమంటావు? కొద్దిసేపట్లో నా జీవితం ముగుస్తుంది. నేను గంగానదిలో దూకి ప్రాణత్యాగం చేసుకోవాలని వెళ్తున్నాను. నాకు వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. నాకు చాలా అప్పులు ఉన్నాయి అని అంటాడు. అప్పుడు సాకేతుడు, తాత, ఇది చాలా చిన్న విషయం. దీనికోసం నువ్వు ప్రాణాలు వదిలేస్తావా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, నా బాధ నాకు తెలుసు. నేను అప్పును తీర్చాలి, లేదంటే నా ప్రాణాలను వదలాలి. ఇదొక్కటే నాకు ఉన్న దారి అని అంటాడు. అప్పుడు సాకేతుడు, తాత, నీకు ఎంత ధనం కావాలి అంటూ అడుగుతాడు. అలా అనగానే ఆ వృద్ధుడిలో కొద్దిగా ధైర్యం వచ్చింది. అప్పుడు ఆ వృద్ధుడు, నాయనా, నాకు 500 బంగారు నాణాలు అప్పు ఉంది అని అంటాడు. అప్పుడు ఆ యువకుడు, తాత, నువ్వు చింతించకు. రేపు ఉదయాన్నే నువ్వు ఇక్కడికి రా. నీకు నేను 500 బంగారు నాణాలను ఇస్తాను. నన్ను నమ్ము. నేను పక్కనే ఉన్న ఆశ్రమంలో బస చేస్తున్నాను. తప్పకుండా ఉదయాన్నే ధనం తీసుకుని ఇక్కడకు వస్తాను అని అంటాడు. అప్పుడు ఆ వృద్ధుడు, సరే నాయనా, నిన్ను ఆ భగవంతుడు నాకు సహాయం చేయడానికి పంపినట్టుగా ఉన్నాడు. కానీ నువ్వు ఉదయం రాకపోతే మాత్రం నేను ప్రాణత్యాగం చేసుకుంటాను అని అంటాడు. సరే అని చెప్పి సాకేతుడు వేగంగా ఆశ్రమానికి చేరుకున్నాడు. అతని తల్లిదండ్రులు ఆశ్రమంలో లేరు. అదే అదునుగా భావించి వాళ్ళు వెంట తెచ్చుకున్న పెట్టెలను విప్పి ధనం కోసం వెతుకుతున్నాడు.
అప్పుడు అతనికి ఒక పెట్టెలో ఒక ఎర్రటి బట్టతో కట్టిన మూట కనిపించింది. ఆ మూటలో సుధాముడు ఆ సాధువు వద్ద దొంగతనం చేసిన ధనమే ఉన్నది. ఆ సాధువు కాశీలో కనిపిస్తాడేమోనని అతనికి ఇచ్చేద్దామని అనుకుని సుధాముడు దానిని వెంట తెచ్చుకున్నాడు. ఆ మూటను విప్పి చూడగానే అతనికి చాలా సంతోషం కలిగింది. మాట ఇచ్చినందుకు ధనం లభించింది అంటూ సంతోషించాడు. ఇందులోని నాణాలను లెక్కించగా సరిగ్గా 500 ఉన్నాయి. ఇక ఎంతో సంతోషంగా ఉదయాన్నే ఆ వృద్ధుని వద్దకు చేరుకున్నాడు. అతన్ని చూడగానే ఆ వృద్ధునికి చాలా సంతోషం కలిగింది. ఇక సాకేతుడు ఆ 500 బంగారు నాణేలను అతనికి ఇచ్చేశాడు. ప్రతి ఒక్కరూ పూర్వజన్మలో తాము చేసిన అప్పులను తీర్చవలసిందే. ఆ వృద్ధుడు వేరే ఎవరో కాదు, సాధువు చెబితే వంట చేసి 400 బంగారు నాణాలకు నష్టపోయిన ఆ వంట మనిషే. అప్పుడు సాధువు ఆత్మహత్య చేసుకోవటం వల్ల ఇతను ధనం నష్టపోయాడు. ఈ సాకేతుడు కూడా ఎవరో కాదు, ముందుగా ఆత్మహత్య చేసుకున్న ఆ సాధువే. తన ధనం దొంగతనం చేసిన సుధామునికే పుత్రునిగా జన్మించాడు. ఇప్పుడు అదే అప్పును తీర్చేసి పూర్వజన్మలో చేసిన అప్పుల నుండి విముక్తుడైనాడు. తిరిగి వచ్చిన సాకేతునికి తాను చేసిన పని ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ పని చేయడానికి ఈ జన్మ లభించిందేమో అని భావించాడు. ఇక అతనికి ఉన్న రోగం కూడా తీవ్రమై ప్రాణాలను తీసుకుంది. పుత్రుని మరణం చూసి సుధాముడు అతని భార్య చాలా శోకిస్తారు. ఒక్కగానొక కొడుకు మరణించడంతో వాళ్ళ బాధను తట్టుకోలేక వాళ్ళు కూడా మరణించారు. ముగ్గురు మరణించడంతో మళ్ళీ అదే వంట మనిషి వాళ్ళ ముగ్గురి అంత్యక్రియలను పూర్తి చేశాడు. ఆ ముగ్గురిని యమధర్మరాజు ముందు ప్రవేశపెట్టారు. అప్పుడు యమధర్మరాజు సాకేతుడిని స్వర్గానికి పంపించి వేశాడు. అలాగే సుధాముడిని అతని భార్య సుమతిని ఘోర నరకంలో వేశారు. అనుభవించిన తరువాత వారికి కుక్క జన్మను ప్రసాదించి తిరిగి భూమి మీదకు పంపించాడు. చూశారు కదా, మానవులు వాళ్ళు చేసిన అప్పులను తీర్చకపోతే వచ్చే జన్మలో ఏదో ఒక రూపంలో ఆ అప్పును ఖచ్చితంగా తీర్చుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ జన్మలో చేసిన అప్పులు ఈ జన్మలోనే తీర్చేయాలి. అటు కథను ముగించిన సాధువు, నాయనా, నీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పేశాను. ఇక రెండవ ప్రశ్న మృత్యువు. మృత్యువు తర్వాత కూడా మానవుని ఆత్మ వెంట వెళ్ళేవి ఏవి? మానవుడు మరణించిన తర్వాత కూడా అతని ఆత్మ వెంట ఈ 5 విషయాలు వెళ్తాయి. మరణం తర్వాత ఆత్మ వేరే శరీరం పొందినా కూడా ఈ 5 విషయాలు కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందులో మొదటిది కోరిక. ఇంకా శరీరం విడిచిన తర్వాత కూడా ఆత్మతోనే వెళ్ళిపోతుంది. ఇక రెండవది కర్మ. ఈ జన్మలో చేసిన మంచి చెడు కర్మలు తరువాత ఆత్మతోనే ఉండి వచ్చే జన్మలో కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇక మూడవది వాసన. దీనికి అంతం లేదు, ఇది ఆత్మతోనే ఉంటుంది. వాసన నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇక నాలుగవది జ్ఞానం. జ్ఞానం కూడా ఆత్మతోనే ప్రయాణిస్తుంది. ఇక చివరిది అప్పు. ఇది మానవుడు మరణించిన తర్వాత కూడా అతన్ని వదిలిపెట్టదు. ఎవరి వద్దనైనా అప్పు తీసుకుంటే మరణించక ముందే దానిని తీర్చేయాలి. ఇచ్చిన అప్పు, తీసుకున్న అప్పు జన్మ జన్మల వరకు వెంటాడుతుంది. అతను వచ్చే జన్మలో సంతోషంగా జీవించలేడు. వచ్చే జన్మలో ఆ అప్పును ఏదో ఒక రూపంలో తీర్చుకోవాల్సిందే అని చెప్తాడు ఆ గురువుగారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.